నమస్తే అండి. నమస్తే. మేఘాలయ ఇన్సిడెంట్ ఇప్పటికీ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఆ అమ్మాయి గురించి, కుటుంబ సభ్యుల గురించి. పాపం ఏ నేరం చేశాడని ఆ అబ్బాయి అలా బలైపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చేశారని కుటుంబం అంతా పుత్రశోకాన్ని ఈరోజు అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ మనం అంటే ఈ అమ్మాయికి సంబంధించిన, సోనంకి సంబంధించిన పేరెంట్స్ మా అమ్మాయి అలాంటిది కాదు అని చెబుతున్నారు. కానీ ఆ కుటుంబానికైతే ఆదరణగా వీళ్ళు ఉన్నారు. తమ్ముడు వెళ్ళాడు, ఒకవేళ నిజంగానే మా అక్క ఈ తప్పు చేసింది అని నిర్ధారణ అయితే ఉరిశిక్ష వేయాలని మేమే చెప్తాము. నేను మీకు కొడుకులాగా మీ దగ్గరే ఉంటానని చెప్పి కూడా అక్కడే ఉన్నాడంట అబ్బాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఏం చెప్తారు? నటనకు పరాకాష్ట. పాపం మా అబ్బాయి కూడా తెలియదు కదా. తెలీదు అనట్లా, ఇంతటి దారుణమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి ఏ మాత్రం ఇంతైనా ఆనవాళ్ళు బయట పెట్టకుండా 25 ఏళ్ళు పెరిగింది అంటే నేను నమ్మను. మొత్తం ఇప్పుడు పిల్లలు పెరిగేటప్పుడు ఏమంటుంటారు, మేనత్త పోలికలు మేనమామ చారికలు అంటారు. సామెత విన్నారు కదా. అంటే ఆ లక్షణాలను బట్టి వాళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. వాళ్ళ మొండితనం విషయంలోనూ, మూర్ఖత్వం విషయంలోనూ, ఒక దయలేని మనస్తత్వము, జాలి లేని మనస్తత్వము తల్లిదండ్రులకి పిల్లల గురించి అర్థం కాకుండా ఉండదు. అన్లెస్ అంటిల్ వాళ్ళకు కూడా అట్లాంటి మనస్తత్వం ఉంటే తప్పితే. ఓకే, ఇప్పుడు వీళ్ళింట్లో ఈ పెళ్ళికి ముందు, రఘువంశీతోటి పెళ్ళికి ముందు చాలా చాలా స్టోరీలు జరిగాయి. ఆ స్టోరీలన్నీ వీళ్ళు బయటకు పెడితే కానీ అసలు చిక్కుముడి వీడదు. అసలు ఈ అమ్మాయి ఎవరిని ఇష్టపడింది ఒక్కసారన్నా వాళ్ళ ఇంట్లో తెలియకుండా ఉండుంటదంటారా? నేను అదే అందుకే అంటున్నా. నేను ఆ కుటుంబాన్ని అంటుంది. అందుకు నేను ఇంతకుముందు ఎవరైనా ఒకళ్ళ నేరం చేస్తే కుటుంబాల జోలికి నేను వెళ్ళేదాన్ని కాదు. పాపం కుటుంబాలు ఏం చేస్తాయి అన్నట్లు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఆ అమ్మాయి నేను ఎవరినో ఇష్టపడ్డాను అని చెప్పింది ఇంట్లో. చెప్తే కుదరదు, నథింగ్ డూయింగ్, మేము చూసిన అబ్బాయిని చేసుకోవాల్సిందే, లేకపోతే నీకు ఈ నగలు ఉండవు, ఈ కార్లు ఉండవు, ఈ ఇళ్ళు ఉండవు, ఈ ఆస్తులు ఉండవు, ఇవన్నీ చూసి కదా పెళ్లి చేసుకుంటున్నారు, లేదంటే మేము చచ్చిపోతాం, లేదంటే నిన్ను చంపేస్తాం, ఏదో బెదిరింపులతోటే ఈ పెళ్ళి జరిగింది. లేకపోతే ఆ అమ్మాయి మామూలుగా ఎందుకు లేదు? ఇప్పుడు ఏం కథలు చెప్తుంది? ఫస్ట్ నైట్కి ఆ అమ్మాయి నాకు టైం కావాలని కోరింది. మళ్ళీ ఏం చెప్పింది? కామాఖ్య ఆలయంలోకి వెళ్ళి పూజలు చేసిన తర్వాత మనం దగ్గర అవుదాము అని చెప్పింది. ఈలోపు అతన్ని చంపాలి అనుకుంది. అంటే ఆ అమ్మాయి మనసులో డే 1 నుంచి దూరం పెట్టాలనే భావనే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దూరం కొంతమంది అడుగుతారు, మాకు కొంచెం స్పేస్ కావాలి, టైం కావాలని. అబ్బాయిలు అడిగే వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ స్పేస్ కావాలని అనుకునే టైం తీసుకునే వాళ్ళు అంత తొందరగా పెళ్లి ఎందుకు పెట్టుకోవడం? సరే, పెళ్లి చేసుకున్నాక కూడా అడగొచ్చు. నేనే అది కూడా తప్పు పట్టట్లా. అంటే ఇప్పుడు ఇంతకు ముందు పెళ్లి చూపుల్లో పెళ్లిళ్ళు ఇవి కాదు కదండి. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్ నడుస్తున్నాయి. ఒకరి మీద ఒకరు పడిపోయి మరి ఆ ఫోటో షూట్లు తీసుకుంటున్నారు. ఫోన్స్ వచ్చాయి, మాట్లాడుకుంటున్నారు, కాఫీలకు కలుస్తున్నారు, లంచ్కి వెళ్తున్నారు, డిన్నర్కి ఈ టైం తీసుకునే పెళ్లి వరకు పెట్టుకుంటున్నారు కదా వీళ్ళు. ఒకరినొకరు బాగా నేనేం కాదు అనట్లా. దానికి కూడా టైం అడగటం వీళ్ళు అడిగినా వాళ్ళు అడిగినా తప్పు కాదు. కానీ చంపటం కోసమే టైం తీసుకుంది అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది కదా. ఆలోపే చంపేసింది కదా. ఇప్పుడు కామాఖ్య ఆలయంకి వెళ్ళి పూజలు చేసే ఉద్దేశం ఉండి, పూజలు చేసిన తరువాత కొన్నాళ్ళు వీళ్ళు కాపురాలు చేసిన తర్వాత అయిష్టత పెరిగిపోయి చంపిందా అంటే అదీ లేదు. అర్థమైంది కదా మీకు పాయింట్, లాజిక్ అర్థమైంది. తను ఫస్ట్ నుంచే ప్రీ ప్లాన్డ్ గానే ఉంది ఆ అమ్మాయి. అదేదో ఆ క్షణానికి ఆ క్షణం ఏదో ఒక కోపంలోనో ఆవేశంలోనో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్. పైగా దానికి 3 సహాయం తీసుకుంది. ఆ 3లో ఒకళ్ళు వాళ్ళ కంపెనీలో పనిచేసిన అతనికి ఓ పక్కన రాఖీ కట్టింది అంటున్నారు. మళ్ళీ ఇంకొక చాలా స్టోరీలు, కుకింగ్ స్టోరీలు వచ్చేస్తున్నాయి, కుక్డ్ స్టోరీస్ వచ్చేస్తున్నాయి, వండి వారుస్తున్నారు మీడియా కూడా. అందుకని ఏది ఏమైనా
ఎవరెన్ని స్టోరీలు చెప్పినా వాస్తవం ఏంటి, ఆ అబ్బాయి రఘువంశీకి ఈ అమ్మాయికి పెళ్ళయింది. ఈ అమ్మాయి హనీమూన్ పేరుతోటి అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చంపించింది, లేదు చంపింది. ఇదైతే వాస్తవం కదా, ఇంతవరకు అయితే క్లారిటీ కదా. ఇలా ఎందుకు చేసింది? ఇలా ఏ భార్య చేస్తుంది అసలు? ఎందుకు చేస్తుంది? ఆమె ఏమన్నా మగవాళ్ళ మీద కోపంతో పెళ్లి చేసుకున్న వెంటనే చంపేస్తాను, ఇతన్ని చంపేశాక ఇంకో పెళ్లి చేసుకుని ఇంకొకరిని చంపేస్తానని ఏమైనా శపథం చేసిందా? లేదు కదా, అలాంటిది ఏం లేదు. ఈ పెళ్ళి ఇష్టం లేదు ఆ అమ్మాయికి, ఈ భర్త ఇష్టం లేదు. దీనికి రీజన్ ఏంటి అంటే ఆమె ఇంకొకరిని ఇష్టపడింది. ఆ ఇంకొకరు ఎవరు? ఈ ఫ్యాక్టరీలో పనిచేసే అతనేనా? అతన్ని చూస్తే అలా అనిపించట్లేదు. లేదు, తనకంటే చిన్నవాడు, చాలా ఆదాయం తక్కువ ఉన్నవాడిని ఈ అమ్మాయి అసలు లైఫ్ స్టైల్ ఎట్లా ముందుకెళ్దాం అనుకుంది. అయితే దానికి కూడా ఒక ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఇతను చంపేసేసి ఈ విషయం ఎలాగో బయటికి రాదు, ఇంటికి వచ్చేసేసి నైగారి నాంచారమ్మలాగా ఇంటికి వచ్చేసేసి విధవ అయిపోయింది కాబట్టి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు అనుకున్నది అనేది ఒక వార్త. అవును, ఆ అమ్మాయి చూస్తే ఎంత జాలిగా పెట్టిందో మాకు, అసలు ఏమీ తెలియనట్టు. చూస్తే జాలి అవుతుంది, ఏదో 4-5 ఫోటోలు చూస్తున్నా అలా చాలా బాధగా, చాలా దీనంగా. దొరికిపోయింది కదా, దొరకకపోతే వేరేగుండేది, దొరికిపోయింది కదా. కాదే వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇదేది వీడియో గేమ్స్ ఆడినంత ఈజీ కాదు. లేదు, ఆ సినిమాలు ఏవో చూస్తుంటాం కదా, హారర్ మూవీస్ చూసినంత ఈజీ కాదు. ఇది జీవితం. ఈ జీవితంలో మనము చట్టానికి వ్యతిరేకంగా వెళితే గనక చట్టం చూస్తూ ఊరుకోదు అనేది ఒకటి అర్థం కావాలి వీళ్ళకి. చట్టం అనేది ఒకటి ఉంటుంది, మన చుట్టూ పనిచేస్తుంది అనేది ఇది వాస్తవ రూపంలో వీళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చి ఆ వర్షన్కి మాత్రం అందరూ చాలా ఫిదా అయిపోతున్నారు అనేది కూడా వార్తే. ఆ తమ్ముడు వెళ్ళి ఆ ఇంట్లోనే కూర్చుని వాళ్ళ అమ్మగారిని పట్టుకుని ఏడ్చి మా అక్క నిజంగా ఇది చేసింది అని అంటే మాత్రం ఉరిశిక్ష వేయాలని మేమే చెప్తాము, ఇక్కడి నుంచి నేనే మీ కొడుకును అన్నట్టుగా అక్కడే వాళ్ళని ఓదారుస్తూ ఉండిపోయాడంట ఆ అబ్బాయి. ఏమో ఇప్పుడు వాళ్ళని సీరియస్గా ఈ కేసు విషయంలో పరిశీవ్ చేయనివ్వకోకుండా ఉండటం కోసం అతను ఈ నాటకం ఆడుతున్నాడా? మొదటి రోజు చెప్పిన వెంటనే తల్లిదండ్రులు ఏమన్నారు? మా అమ్మాయి అమాయకురాలు అన్నారు. అంత ఇక్కడ కాంట్రడిక్షన్ ఇదే. అమాయకురాలైన అమ్మాయి ఇంత పని చేయదు. ఇంత పని చేసే అమ్మాయి ఆ అమ్మాయి మనస్తత్వాన్ని బయటికి చూపించకుండా ఉండదు. ఎంత మనకి మన పిల్లల మీద ప్రేమ ఉన్నా మన పిల్లలు ఏంటో మనకు తెలియకుండా ఉంటుందా? అదే కదా, అది ఇక్కడ నేను ఆ అబ్బాయిని కూడా అందుకే నమ్మట్లేదు. ఇప్పుడు సుపారీ ఇచ్చారు 50,000 అంట. ఎక్కడి నుంచి వచ్చే అమ్మాయికి డబ్బులు? ఎలా చేయగలిగింది? అన్నీ అసలు పేరెంట్స్ ఆలోచించలేదా? అరే ఈ రోజుల్లో 50,000 దగ్గర ఉండటం పెద్ద కష్టమా చెప్పండి? కుక్కను కొడితే రాలుతాయి 50,000. 50,000 లేకపోవడం ఏంటి? ఓ 50 లక్షలు అంటే కొంచెం ఆలోచించాలి. ఓకే, ఇచ్చిన అమౌంట్ కూడా చాలా తక్కువే ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నట్టు. అందుకే చాలా మిస్టరీ ఉంది దీంట్లో. 50,000 పైకి వచ్చింది కానీ 50,000 తోటి సుఫారీ వాళ్ళు చేస్తారా చెప్పండి? దొరికితే ఏంటి పరిస్థితి అని. ఎప్పుడో ప్రణయ్ ఆ కేసులోనే 5 లక్షలు సుఫారీ. ఏదేమైనా నేను ఆ కుటుంబాన్ని మట్టుకు అంత అది అంత కుటుంబాన్ని మీరు నమ్మట్లేదు. నేను నమ్మట్లేదు. ఓకే, కానీ పాపం కదా పెళ్లి కొడుకు ఫ్యామిలీ. నేను పెళ్లి కొడుకు ఫ్యామిలీ గురించి నాకు కన్సర్న్ అంతా. కాకపోతే ఇక్కడ ఇంకొకటి, దీన్ని అడ్డం పెట్టుకుని చాలామంది ఏమంటున్నారంటే అమ్మో పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది అని చెప్పి మగవాళ్ళు ఎక్కడ లేని నటని చూపిస్తున్నారు. అసలు ఇలా ఇంతకుముందు కేసులు ఇవన్నీ మగవాళ్ళు ఆడవాళ్ళని చంపిన కేసులు వినేవాళ్ళం. అలా లెక్క పెట్టరు మన వాళ్ళు. అలాంటప్పుడు అసలు ఆడవాళ్ళకి ఎంత భయం వేయాలి పెళ్లిళ్ళు చేసుకోవడానికి? అవును, ఇప్పుడంటే మగవాళ్ళకి భయం వేసేస్తుందంట పాపం. అందుకని ఈ విపరీతాలు మాట్లాడొద్దు.
ఎవరి జీవితంలో అయినా తప్పు తప్పే. ఇట్లా చేయకుండా ఉండాల్సింది ఆ అమ్మాయి. చూద్దాం. ఆ అమ్మాయి పెళ్ళిని వాయిదా వేసి ఉండాల్సింది, ఈ పెళ్లి చేసుకోనని చెప్పి ఉండాల్సింది. నాకు నచ్చిన వాడికి మీరు ఇచ్చి పెళ్లి చేసే వరకు నేను జీవితంలో పెళ్ళే చేసుకోనని పట్టుబట్టి కూర్చుని ఉంటే బాగుండేది. బాగుండుండేది. చూద్దాం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.